విశాఖలో పండుగ పూట గాలిపటాలు విషాదం నింపాయి. హైదరాబాద్లో వాల్తేరుకు చెందిన సైనిక ఉద్యోగి కోటేశ్వరరెడ్డి మృతి చెందితే ఇవాళ మరో చిన్నారి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయింది. బీచ్ రోడ్లో తండ్రితో కలిసి బైక్పై వెళుతున్న 7 ఏళ్ల చిన్నారి మెడకు మాంజా చుట్టుకుంది. దీంతో చిన్నారి ప్రణీత తీవ్రంగా గాయపడింది. చిన్నారిని కేజీహెచ్కు తరలించారు. అత్యవసర సర్జరీ నిర్వహించిన వైద్యులు ప్రణీత సేఫ్గా ఉందని ప్రకటించారు. చిన్నారికి 20కి పైగా కుట్లు పడ్డాయి. పూర్తి వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. సంక్రాంతి పండుగ పతంగుల సరదా కొంతమంది ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. ప్రస్తుతం విశాఖలో ఒక చిన్నారి తీవ్రమైన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వచ్చింది. కేజీహెచ్ వైద్యులు సకాలంలో స్పందించడంతో ప్రస్తుతం ఆమె కోలుకొని సాధారణ స్థితికి చేరుకుంది. ఈ చిన్నారిని మనం చూడొచ్చు. ఈ ఘటన నిన్న సాయంత్రం బీచ్ రోడ్లో జరిగింది. దాదాపు 5-5:30 గంటల సమయంలో తండ్రితో కలిసి బీచ్ రోడ్లో వెళ్తుండగా ఎక్కడి నుంచో ఎగిరొచ్చిన ఒక మాంజాదారం ముందు కూర్చున్న అమ్మాయి మెడకు చుట్టేసింది. ఆ చిన్నారి ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపలనే తీవ్రమైన గాయపడడం, తీవ్ర గాయంతో హుటాహుటిన కేజీహెచ్కి తీసుకొచ్చారు. కేజీహెచ్లో ఇటీవల కాలంలో బాగా వైద్య సేవలు ఇంప్రూవ్ అయినాయి. ఇంటెన్సివ్ కేర్ సేవలు బాగా ఇంప్రూవ్ అయిన నేపథ్యంలో ఆ చిన్నారి చాలా వేగంగా కోలుకుంది. ప్రస్తుతం చిన్నారితో పాటుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా ఎప్పటికప్పుడు ఆ చిన్నారి వైద్యకు సంబంధించిన వివరాలను ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. సార్, ఇప్పుడు ఎలా ఉంది పాప పరిస్థితి? దాదాపు 20కి పైగా స్టిచెస్ పడినాయని చెప్తున్నారు. మేజర్ సర్జరీ జరిగింది. ఎలా ఉంది ప్రస్తుతం? అదే అంటే ప్రస్తుతానికి పాప 7 ఇయర్స్ పాప ప్రణతి అవుట్ ఆఫ్ డేంజర్లో ఉంది. నిన్నంతా కూడా ఇంటెన్సివ్ కేర్లో ఉండడం జరిగింది. ఇంటెన్సివ్ కేర్ ఉండి అవుట్ ఆఫ్ డేంజర్ అనగానే వార్డుకి షిఫ్ట్ చేస్తున్నప్పుడు పీడియాట్రిక్ సర్జరీకి. అయితే మీకు తెలుసు, ఈ మెడ చుట్టూరు చాలా నరాలు, రక్తనాళాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనకి అవుట్ ఆఫ్ డేంజర్లో అంత చక్కగా సకాలంలో మా పీడియాట్రిక్ సర్జరీ వాళ్ళు, తర్వాత మన ఎనస్థీషియా ఐఆర్సీ వాళ్ళు అందరూ శ్రమించి మొత్తం అన్ని కుట్లు అది వేసి చక్కగా చేశారు. ఇప్పుడు పాప ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ డేంజరు, వార్డుకి షిఫ్ట్ చేస్తున్నాం. సార్, అంటే సహజంగా ఈ చైనా మాంజాలు చాలా ప్రమాదకరమైనవి. వాటిని బ్యాన్ చేయాలన్న డిమాండ్ కూడా ఉంది, కానీ వాటిని వాడుతూ ఉన్నారు. పాపకి భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా ఇప్పుడు జరిగిన సర్జరీ వల్ల కానీ ఇతర సమస్యలు? ఏమి ఉండకపోవచ్చండి, ఎందుకంటే సూపర్ఫిషియల్ కట్టే అన్నిటినీ రిపేర్ చేశారు. సో భవిష్యత్తులో కూడా ఏమీ ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం ఆసుపత్రి వైద్యులు తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పారు. పాప ప్రణీత సేఫ్గా ఉంది. ఆమె భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవనే ఒక ఏదైతే భరోసాను డాక్టర్లు ఇస్తున్నారో దీంతో తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మన దగ్గర తండ్రి కూడా ఉన్నారు. సార్, నిన్న ఇన్సిడెంట్ తర్వాత ఈరోజు మీ పాప కోలుకుంది. నిన్నటికి వాళ్ళకి మీకు ఎట్లా అనిపిస్తుంది? కొద్దిగా పర్లేదండి, పర్లేదు. ఏదైనా బ్రాండ్ మాత్రం చేయాలి సార్. ఇది దారుణం అనేది ఇవాళ నాకు జరిగింది, ఎవరికైనా జరగవచ్చు, చిన్నపిల్లలకి ఎవరికైనా. అది ఎట్టి పరిస్థితుల్లో చేస్తేనే బాగుంటుంది సార్. బ్రాండ్ మాత్రం చేయాలి కంపల్సరీ. రైట్. తండ్రి అయితే ఏదైతే తనకు కలిగిన కష్టం మరొకరికి కలగకూడదు, చైనా మాంజాలు ఏవైతే వాటిని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లక్కీగా ప్రణతి కోలుకుంది. తనకు భవిష్యత్తులో కూడా ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం లేదు. మొత్తం నరాలన్నీ కూడా కట్ అయినాయి. వాటన్నింటిని కూడా సరిచేసి స్టిచెస్ చేసాము. మేజర్ శస్త్రచికిత్స తర్వాత ప్రస్తుతం సేఫ్గా ఉందని కూడా వైద్యులు నిర్ధారిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్, రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.